అందరికీ నమస్తే. అందరికీ నమస్తే. నా పేరు శ్రీకాంత్. ఫస్ట్ టైం మీరు మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. అట్లాగే నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేస్తారని, షేర్ చేస్తారని, అక్కడ హైప్ బటన్ ఉంటుంది. హైప్ బటన్ ద్వారా మీరు కొద్దిపాటి ప్రోత్సాహాన్ని మాకు అందిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎందుకంటే మీరు ఇచ్చే ఈ కొద్దిపాటి ప్రోత్సాహమే మాకు కొండంత ధైర్యాన్ని ఇస్తుంది. ఇక విషయంలోకి వెళ్తే మీ అందరికీ తెలుసు, తమిళ రాజకీయాలలో టీవీకే పార్టీ అధినేత విజయ్ ఒక విజయ దుందుబి మోగించాడు. కానీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో మ్యాజిక్ ఫిగర్ దగ్గర ఆయన కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఏర్పడింది. సో ఇప్పుడు విజయ్ పార్టీకి 108 సీట్లు వచ్చాయి. అందులో విజయ్ 2 చోట్ల పోటీ చేసి 2 చోట్ల కూడా గెలుపొందడం జరిగింది. అంటే ఇప్పుడు విజయ్ ఒక చోట రాజీనామా చేయాలి. అంటే ఇప్పుడు అక్కడ తమిళనాడులో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే విజయ్కి మ్యాజిక్ ఫిగర్కి 11 సీట్లు తగ్గాయి. అయితే తమిళనాడులోనే లార్జెస్ట్, అంటే ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలిగినటువంటి లార్జెస్ట్ పార్టీలో టీవీకే విజయ్ పార్టీ ముందంజలో ఉంది. ఎందుకంటే 107 సీట్లు. అలాగే ఆ తర్వాత స్థానంలో డిఎంకే పార్టీ, ఆ తర్వాత ఏడీఎంకే పార్టీలు 3 పార్టీలు ఉన్నాయి. మిగిలినటువంటి పార్టీలు అంటే కాంగ్రెస్ 5 సీట్లు, అట్లాగే మిగతా పార్టీలు చిన్న చితకా పార్టీలన్నీ కూడా తక్కువ వేసుకున్న ఒక 8-9 సీట్లలో వాళ్ళు ప్రాబల్యాన్ని చూపించగలిగారు. అయితే విజయ్ తాను ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి తనకు సంపూర్ణ మద్దతు ఉందని గవర్నర్ గారిని అపాయింట్మెంట్ కోరినా కూడా ఇప్పటికీ విజయ్కి ఆ అవకాశం ఎందుకు రాలేదు? 2 సార్లు అవకాశాన్ని ఇచ్చినటువంటి గవర్నర్ ఎందుకు ఆయన తిరస్కరించారు? మామూలుగా తమిళ రాజకీయాల్లో ఏం జరుగుతుంది? ఇక్కడ చాలా ముఖ్యమైన విషయం తీసుకున్నట్లయితే విజయ్కు ఉన్నటువంటి మొత్తం మద్దతు 108 సీట్లు. అందులో విజయ్ ఒకవేళ ఒక సీటుకు స్థానానికి రాజీనామా చేసిన 107 స్థానాలు. ఇక విజయ్కి కాంగ్రెస్ పార్టీ మద్దతు ఇచ్చింది. వాళ్ళే ఒక 5 ఎమ్మెల్యే సీట్లు. అంటే ఆయనకి 112 సీట్లు. ఇంకా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి ఆయనకి ఇంకా 6 సీట్లు కావాల్సి ఉంది. అందులో ముఖ్యంగా మిగిలినటువంటి పార్టీలు అంటే ఇక్కడ ఉన్నటువంటి మిగిలినటువంటి పార్టీలు పిఎంకే పార్టీ ఒక 4 సీట్లు, అట్లాగే ఐయుఎంఎల్ 2 సీట్లు, సిపిఐ 2 సీట్లు, వికేసి 2 సీట్లు, అట్లాగే సిపిఐఎం 2 సీట్లు. బీజేపీ ఎట్లాగో విజయ్కి మద్దతు ఇవ్వదు. అలాగే డిఎండికే ఒక సీటు, అలాగే ఏఎండికేఆర్ అనేటువంటి ఒక పార్టీ 1 సీటు. మొత్తం ఎన్ని స్థానాలలో గాను ఇప్పుడు ఈ చిన్న చితకా పార్టీల మద్దతు విజయ్కి చాలా అవసరం. అయితే ఈ పార్టీలు ఇప్పటికీ ఎటువంటి స్పందన లభించలేదు. మేము మద్దతు ఇస్తామని కానీ, మేము సపోర్ట్ చేస్తాం మీకని కానీ విజయ్కి ఎటువంటి మద్దతు ఇవ్వాల. కానీ 107 + 5 112 సీట్లతోటి విజయ్ అక్కడ అంటే గవర్నర్ గారిని కోరారు. సాధారణంగా కొన్ని రాష్ట్రాలలో ఏదైతే హైయెస్ట్ లీడింగ్లో ఉన్నటువంటి పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళ బల నిరూపణ చేసుకునేటువంటి అవకాశం ఉన్నటువంటి సందర్భాలు ఉన్నాయి. అయితే ఇక్కడ గవర్నర్ ఆయనకి అపాయింట్మెంట్ ఇచ్చినట్టే ఇచ్చి ప్రతిసారి అపాయింట్మెంట్ క్యాన్సిల్ చేయటం వెనకాల చాలా వరకు ఇక్కడ ఉన్న ప్రధానమైనటువంటి ఆప్షన్స్ ఒక 3 కనిపిస్తున్నాయి. ఒకవేళ విజయ్ సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయలేకపోతే, అంటే మిగిలినటువంటి వీళ్ళందరి మద్దతు, అంటే విజయ్కి ఇంకా మ్యాజిక్ ఫిగర్కి దాదాపుగా ఒక 6 సీట్లు, అంటే సిపిఐ ఒక 2, ఐయుఎంఎల్ ఒక 2, అట్లాగే పిఎంకే ఒక 4 వీళ్ళు మద్దతు ఇవ్వగలిగినట్టయితే విజయ్ గవర్నమెంట్ని ఫామ్ చేయగలుగుతాడు. అయితే వీళ్ళు ఇప్పటికీ కూడా మద్దతు ఇస్తామని కానీ ఎటువంటి అడుగు ముందుకు వేసినటువంటి పరిస్థితి లేదు. సో ఇప్పుడున్నటువంటి పరిస్థితిలో తాజాగా ఎప్పటి నుంచో అజాత శత్రువులుగా ఉన్నటువంటి డిఎంకే, ఏడీఎంకేలు ఇద్దరు కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారనేటువంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఒకవేళ అదే కానీ జరిగితే విజయ్ ఒక లార్జెస్ట్ పార్టీగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ సాధారణంగా హైయెస్ట్ అంటే మహారాష్ట్ర లాంటి రాష్ట్రాలు చూసుకున్నట్లయితే, మనం గతంలో చూసుకున్నట్లయితే ఒకవేళ మ్యాజిక్ ఫిగర్ లేకపోయినా కూడా అక్కడ ఏదైతే లార్జెస్ట్ ప్రభుత్వం ఉందో దాన్ని గవర్నర్ గారు ఆహ్వానించి వాళ్ళని ప్రభుత్వం ఏర్పాటు చేసుకొని 45 రోజుల్లో బల పరీక్షకు ఎదుర్కొన్న సందర్భాలు మనం కళ్ళారా చూసాం. అయితే తమిళనాడులో మాత్రం ఆ పరిస్థితి ఎందుకు లేకపోవడానికి కారణం ఏంటి అంటే, ఇప్పుడు కనిపిస్తున్నటువంటి విధానం విజయ్ ఒక్క కాంగ్రెస్ పార్టీని మాత్రమే తనతో చేర్చుకోవడం ద్వారా తమిళ రాజకీయాలలో ఇప్పటిదాకా బీజేపీకి వ్యతిరేక పార్టీ అయినటువంటిది స్టాలిన్, అంటే డిఎంకే పార్టీ అనుకున్నారు. కానీ ఇప్పుడు విజయ్ కూడా అదే పంధాన్ని నెరవేర్చుకోవటం ద్వారా ఇప్పుడు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో
గవర్నర్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, ఒకవేళ విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసినట్లయితే ఖచ్చితంగా మిగిలినటువంటి పార్టీల్లో ఉన్నటువంటి చిన్న చిన్న పార్టీలో ఉన్న వాళ్ళందరూ కూడా విజయ్కి మద్దతు ఇచ్చే అవకాశం ఉంటుంది. గవర్నమెంట్ ఫామ్ అవుతుంది. ఆ తర్వాత ఇక డిఎంకే ఏడీఎంకే నుంచి ఏమన్నా చేల్చాలా, బయటికి లాగాలా, ఆ పార్టీలో ఏ భిన్నమైనటువంటి పనులు చాలా ఉంటాయి, అవన్నీ లాజికల్గా చేస్తారు. కానీ అసలు ముందు గవర్నమెంట్ని ఫామ్ చేయడానికి విజయ్కి ఇప్పటి వరకు కాంగ్రెస్ తప్ప మిగిలినటువంటి ఏ పార్టీలు కూడా మద్దతు ఇవ్వడానికి ముందుకు రాలా. సో ఇది ఒకటి పెద్ద మైనస్ పాయింట్ ఆయనకి. అందువల్ల గవర్నర్ అపాయింట్మెంట్, ఎందుకంటే గవర్నర్ గారికి ఈ 107 మంది ఎమ్మెల్యేలు, మళ్ళీ అంటే 118 మంది ఎమ్మెల్యేల యొక్క సంతకాలతో కూడినటువంటిది, అలాగే వాళ్ళు మద్దతిస్తున్నటువంటి అంగీకార పత్రాలని సమర్పించడంలో విజయ్ పార్టీకి అంటే పూర్తిగా మద్దతు ఉంది లేదు అనేది గవర్నర్కి అందించలేకపోవటం వల్లనే గవర్నర్ గారు ఆయన ప్రస్తుతానికి దాన్ని పోస్ట్పోన్ చేసుకుంటూ వచ్చారు. ఇక డిఎంకే ఏడీఎంకే ఈ రెండు కలుస్తాయా? ఎందుకంటే తమిళ రాజకీయాలలో ఈ రెండు కలవటం అనేది ఇప్పటిదాకా, ఒకవేళ కలిస్తే అది 8th వండర్ అని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటిదాకా ఇద్దరు టగ్ ఆఫ్ వార్గా నడిచారు. అందులో కరుణానిధి గారు, ఇటువైపు జయలలిత గారు, మీ అందరూ తెలిసిన విషయమే. అయితే మరి కుర్చీ కోసం ఎప్పుడు ఏ రాజకీయం జరిగింది ఎవరికి తెలియదు. అయితే అస్సలు మెయిన్ డిఎంకే పార్టీతోటి ఏడీఎంకేని కలవటాన్ని బీజేపీ యాక్సెప్ట్ చేయదు. అలా జరగాలని చూస్తే మాత్రం బీజేపీ ఖచ్చితంగా చిలుకలు తీసుకొచ్చి విజయ్ కానీ బీజేపీ వాళ్ళకి సపోర్ట్ చేయగలిగినట్లయితే గవర్నమెంట్ ఫామ్ చేయడానికి అడుగు ముందుకు వేస్తారు. సో ఇప్పుడు తమిళనాడు రాజకీయాలలో ఇంత ఉత్కంఠమైనటువంటి సీన్ క్రియేట్ చేయడంలో అక్కడ ఖచ్చితంగా మోదీ, అమిత్ షా మార్పు క్లియర్గా కనిపిస్తుంది. విజయ్ దాకా మన ఆంధ్ర రాష్ట్రంలో కూడా కొంతమంది పార్టీలు చెప్పాడు, సింహం సింగిల్గా వచ్చి కొట్టింది అన్నారు. కానీ పూర్తి గవర్నమెంట్ ఫామ్ చేయాలంటే ఆయన మెల్లో కూడా ఇప్పుడు నిన్న కాంగ్రెస్ కండ వేశారు. ఇప్పుడు ఆ కండవ తీసేసారు. ఒకవేళ ఏడీఎంకే కండవో లేదా డిఎంకే కండవో కప్పుకోవాల్సిన పరిస్థితి ఈ విజయ్కి కూడా ఏర్పడినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే సహజం, రాజకీయాలలో పొత్తులు పెట్టుకోవడం సహజం. ఇక్కడ జనాలకు అర్థం కాకేదో పిచ్చి పిచ్చి మాట్లాడతారు. కానీ పొత్తు లేకుండా రాజకీయాన్ని ఎవడు ఫామ్ చేయలేడు, అది వాస్తవ విషయం. ఆంధ్ర రాష్ట్రంలో కూడా మన జగన్మోహన్ రెడ్డి పార్టీతోటి, అది క్రిమినల్ పార్టీ కాబట్టి ఆ పార్టీతో ఎవడు పొత్తు పెట్టుకోవడానికి ఇష్టపడ్డు, అది వేరే విషయం. సో దాన్ని కూడా గొప్పగా ఫీల్ అవుతుంటారు. కానీ విజయ్కి అలాంటి బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి నాకు తెలిసి విజయ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఖచ్చితంగా బీజేపీ నెసెసిటీ అవసరం. ఒకవేళ ఇప్పుడు తాత్కాలిక ప్రభుత్వం ఏర్పాటు చేసినా అది ఫుల్ ఫ్లాగ్గా ముందుకు నడవాలన్నా కూడా ఖచ్చితంగా బీజేపీ అండదండలు అనేది విజయ్కి అవసరం ఉంది. అయితే కొన్ని ఛానల్స్ వాళ్ళు తమ హైప్ కోసం డిఎంకే ఏడీఎంకే కలిసిపోతున్నాయి అని చెప్పేసి ఒక కొటేషన్ మార్క్ చూపించారు. అందులో సీన్ 1లోకి వచ్చరికి వాళ్ళు ఇచ్చినటువంటి విశ్లేషణ ప్రకారం ఏంటయ్యానంటే, ఏదైతే టీవీకే పార్టీ, అలాగే పిఎంకే, అలాగే కాంగ్రెస్, అట్లాగే సిపిఐ, సిపిఎం, అలాగే ఏవైతే ఉన్నాయో ఆ పార్టీలన్నీ కలిపి దాదాపుగా 121 సీట్లతోటి వాళ్ళ గవర్నమెంట్ ఫామ్ చేయటం, లేదా సెకండ్ సెక్టర్ ఏదైతే టీవీకే పార్టీ డిఎంకే పార్టీతో కలిసి, అంటే ఏడీఎంకే పార్టీతో కలిసి, ఎందుకంటే వీళ్ళ 108 వాళ్ళకి దాదాపుగా వాళ్ళకి పెద్ద అంటే 40 ఏడీఎంకేకి వచ్చి 47 సీట్లు ఉన్నాయి కాబట్టి ఫుల్ ఫ్లెడ్జ్డ్ మెజారిటీ గవర్నమెంట్ ఫామ్ అయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. లేకపోతే థర్డ్ సీన్ వచ్చేసరికి 59+ అంటే డిఎంకే ప్లస్ అన్నా డిఎంకే రెండు కలిసి గవర్నమెంట్ని ఫామ్ చేస్తే వాళ్ళకి ఇప్పుడు ప్రస్తుతానికి 106 సీట్లు ఉన్నాయి. మిగిలినటువంటి సీట్లు అంటే పిఎంకే కావచ్చు, కాంగ్రెస్ అయితే మద్దతు ఇచ్చే పరిస్థితులు లేదు కాబట్టి మిగిలిన వాటి ద్వారా మద్దతు తీసుకొని సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ప్రస్తుతానికైతే మాత్రం సేఫ్ అండ్ గవర్నమెంట్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా డిఎంకే కానీ ఏడీఎంకే కానీ మద్దతు కావాల్సిన పరిస్థితి, ఇది వాస్తవ విషయం. కానీ నాకు తెలిసినంత వరకు విజయ్కి ఏడీఎంకే నుంచి మద్దతు తీసుకోవడం ద్వారా ఆ పార్టీ ప్లేస్ని పూర్తిగా ఆక్యుపైడ్ చేసుకొని తమిళనాడు రాజకీయాలలో 2031 ఎన్నికల్లో డిఎంకే వర్సెస్ టీవీకే పార్టీగా ఎన్నికలు జరిగేటువంటి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే నా తెలిసినంత వరకు ఫైనల్ ఇదే జరగబోతుంది. బీజేపీ వాళ్ళ నుంచి ఒక స్పష్టమైనటువంటి ఆదేశాలు రావడంతో ఖచ్చితంగా జరగబోయేది ఇదే. ఎందుకంటే జయలలిత గారు లేరు, ఆ పార్టీని ఇప్పుడు ఫామ్ చేసే పరిస్థితులు లేరు కాబట్టి ఇది ఒక రకంగా వాళ్ళకి మెజర్మెంట్ పరంగా యూజ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. సో ప్రస్తుతాన్ని చూస్తే విజయ్కి ఇంకా ఆ మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవడానికి ఇంకెన్ని రోజులు టైం పడుతుంది అనేది వెయిట్ అండ్ సీ చూడాల్సిన పరిస్థితి అయితే స్పష్టంగా కనిపిస్తుంది.